అమెరికా చేసే కుట్రలు, డీప్ స్టేట్ చేసే కుట్రలు ఎట్లా ఉంటాయన్న దాని మీద పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన కథను బాల్కనైజేషన్ ఆఫ్ మియన్మార్ పార్ట్ 2 సంబంధించిన కథను ఒకటి చూద్దాం. 1948లో బ్రిటిష్ వారి నుండి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి మియన్మార్, బర్మాలో ప్రశాంతత అనేది ఎప్పుడూ లేదు. మియన్మార్లో వివిధ జాతుల మధ్య ఎప్పుడూ ఎక్కడో చోట అంతర్గత ఘర్షణలు జరుగుతూనే వస్తున్నాయి. ఒకవేళ జాతుల మధ్య ఘర్షణ సర్దుమణిగితే అక్కడ మిలిటరీ ప్రభుత్వం ఏదో ఒక వర్గం ఘర్షణ పడుతూ వస్తుంది. స్వతంత్రం వచ్చాకంటే 1948 నుండి 1962 వరకు పౌర ప్రభుత్వం ఉంది. 64లో మిలిటరీ కుట్ర చేసి ప్రజాప్రభుత్వాన్ని దించేసి సైనిక పాలన మొదలుపెట్టింది. 62లో సైనిక కుట్ర జరిగింది అంగ్సాన్ మీద. అంగ్సాన్ ఎవరో కాదు, సుదీర్ఘకాలం బర్మాలో ప్రజాస్వామ్యం కోసం నిరాహారదీక్ష చేసి నోబెల్ శాంతి బహుమతి పొందిన మహిళ ఆంగ్ సాన్ సూకీ తండ్రి. 1962 వరకు బర్మాలో పరిస్థితులు మరీ ఘోరంగా లేకపోయినా ప్రశాంతంగా ఉండేది. ముఖ్యంగా బర్మా నుండి టేకు కలప భారత్లోకి దిగుమతి అయ్యేది. బర్మా టేకు కలప వ్యాపారంతో లక్షాధికారులైన భారతీయులు ఉన్నారు. 1962లో సైనిక కుట్ర చేసి ప్రజాప్రభుత్వాన్ని దించేసి మిలిటరీ పాలన వచ్చాక భారతీయుల మీద దాడులు జరిగాయి. దాంతో అప్పటి వరకు రంగూన్లో ఉన్న భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చారు. రోహింగ్యాల మీద దాడులు మొదలైంది కూడా 1962లోనే. రోహింగ్యాలు 1962లో భారత్లో ఆశ్రయం పొందారు. వెస్ట్ బెంగాల్ మరియు తమిళనాడు శరణార్థులుగా వచ్చిన రోహింగ్యాలకు మద్రాస్ హార్బర్ దగ్గర షాపులు పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చింది తమిళనాడు ప్రభుత్వం. మద్రాస్ ప్యారిస్ సెంటర్కి దగ్గరలో ఉన్న బర్మా బజార్ బర్మా కాన్సీకులు ఏర్పాటు చేసుకున్నది. 1970 నుండి 95 వరకు స్మగుల్డ్ వస్తువులు కేర్ ఆఫ్ అడ్రస్ బర్మా బజార్. కెమెరాలు, టీవీలు, వీసీఆర్లతో పాటు అన్ని స్మగుల్డ్ వస్తువులు అమ్మేవాడు. వాళ్ళకి లైసెన్స్ ఇచ్చింది విదేశీ వస్తువులు అమ్మడానికి కాదు, కానీ 25 ఏళ్ల పాటు యథేచ్ఛగా వ్యాపారం చేసుకోగలిగారు. 1962లో సైనిక కుట్ర జరిగి ప్రభుత్వాన్ని కూలదోసి సైనిక పాలన మొదలవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఫలితంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ బర్మా, కచిన్ ఇండిపెండెంట్ ఆర్మీ లాంటి తిరుగుబాటు గ్రూపులు సైన్యంతో ఘర్షణకు దిగినాయి. మిలిటరీ కట్టంగా అణచివేసింది. కానీ బర్మాలోని వివిధ వర్గాల్లో మిలిటరీ ప్రభుత్వం మీద వ్యతిరేకత అలాగే ఉండిపోయింది. అభివృద్ధి అనేది లేకపోవడం చేత నిరుద్యోగం పెరగడం మూలాన ఎక్కడికక్కడ ప్రాంతీయ జాతుల మధ్య ఘర్షణలు జరుగుతూ రావడం వల్ల ఎవరికి వారు తమ ప్రాంతానికి, జాతికి స్వయం ప్రతిపత్తి కావాలంటూ ఉద్యమాలు మొదలుపెట్టి సైనిక ప్రభుత్వం మీద తిరుగుబాటు మొదలుపెట్టారు. మిలిటరీ ప్రభుత్వాన్ని నడిపేది బమర్ జాతి. మియన్మార్ జాతుల వివరాలు: బమర్ జాతి జనాభా 68%, షాన్ జాతి జనాభా 9%, కరేన్ జాతి జనాభా 7%, రకైన్ జాతి జనాభా 4%, చైనీయులు 3%, భారతీయులు 2%, మంగోలియన్లు 2%, ఇతరులు 5%. ఇక మతాల వారిగా అయితే బౌద్ధులు 85%, క్రైస్తువులు 6%, ముస్లిమ్స్ 4%, అనిమిస్ట్ 0.08%, హిందువులు 0.05%, ఇతరులు 0.02గా ఉన్నారు. జాతుల మధ్య పోరాటం అనేది తమ మెజార్టీగా ఉన్న ప్రాంతాలకి అటానమస్ స్వయం ప్రతిపత్తి కావాలని డిమాండ్ కారణం. తమ జాతులకు సైన్యంలో ఉద్యోగాలు ఇవ్వాలని మరో డిమాండ్. బర్మాలో ప్రభుత్వ ఉద్యోగం అంటే ఆర్మీనే. ఇతర ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు పెద్దగా ఉండవు. ఒకవేళ ఉన్నవి బర్మన్ జాతి ప్రజలకే సింహభాగం దొక్కుతాయి. అంతేందుకు అక్కడ మిలిటరీ జుంటా ప్రభుత్వాన్ని బమర్ ప్రభుత్వం అని పిలుస్తారు. నిరుద్యోగం, అవినీతి, ద్రవ్యోల్బణం అనేవి బర్మాని పట్టిబిడుస్తున్నాయి గత 5 దశాబ్దాలుగా. సైనిక నియంత్రణ ప్రభుత్వం ఉన్న అన్ని దేశాల్లో అవినీతి ఎక్కువగా ఉండడం సహజం. ఇక బర్మాకు ఒకప్పుడు సోవియట్ యూనియన్ తర్వాత ఇప్పుడు రష్యా అండగా నిలిచింది. మరోవైపు చైనా కూడా అక్కడ సైనిక ప్రభుత్వానికి మద్దతుగా ఉంటూ వస్తుంది. సో భారత ప్రభుత్వ పరపతి పెద్దగా ఉండదు. బోడోలాండ్ ఉగ్రవాదులు బర్మాలో దాక్కున్నప్పుడు అజిత్ దోవల్ గారు ఫార్మల్గా విషయం తెలిపి భారత బలగాలను బర్మాలకు పంపించి ఏరివేసిన ఘటనలు ఉన్నాయి గతంలో. అంతేగాని బర్మా అనుమతి కోసం వేచి చూడలేదు. ఇంతవరకే భారత పరపతి. ప్రస్తుతం బర్మా పరిస్థితి అంకురార్పణ జరిగింది 1962లోనే. అయినా 2021లో సైనిక ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం అనేది తాడోపేడో తేల్చుకునే స్థితికి వచ్చింది. 2021లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఆంగ్ సాన్ సూచీని అవినీతి ఆరోపణలతో పదవి నుండి దించి సైన్యం మళ్ళీ అధికారం చేపట్టినప్పటి నుండి అప్పటిదాకా ఏ గ్రూప్కి ఆ గ్రూప్ విడివిడిగా చేస్తున్న పోరాటాలను ఆపేసి అన్ని గ్రూపులు కలిసి సైన్యానికి వ్యతిరేకంగా పోరాడాలని నిశ్చయించుకున్నాయి. రెబల్ గ్రూపులకు బర్మా ప్రజల నుండి గతంలో ఎప్పుడూ లేనంతగా మద్దతు వచ్చింది. ఉపాధ్యాయ వర్గం, ప్రభుత్వ ఉద్యోగ వర్గం, సైన్యంలో పనిచేసి రిటైర్ అయిన వర్గం, పోలీసు వ్యవస్థ కూడా తిరుగుబాటులో పాల్గొంది. మిలిటరీ నాయకత్వంలో ఈ స్థాయిలో తిరుగుబాటు వస్తుందని ఊహించలేదు. గత సంవత్సరం చివరి నాటికి బర్మాలోని చాలా ప్రాంతాలు రెబల్స్ చేతిలోకి వెళ్ళిపోయాయి. ఒక దశలో రెబల్స్ దాటికి తట్టుకోలేక బర్మా సైనికులు సరిహద్దు దాటి భారత్లోని ఈశాన్య రాష్ట్రాలకు పారిపోయారు. అక్కడ సైన్యంకి చేతకాక కాదు, బ్యారక్స్కి పరిమితం అవ్వాల్సిన సైన్యం సొంత ప్రజలను చంపడానికి మనసు రాక పూర్తి పనిచేయట్లేదు. అఫ్కోర్స్ బర్మా సైన్యం యుద్ధం చేస్తుంది పరిసరాల మీద పూర్తిగా అవగాహన ఉన్న స్థానిక ప్రజల మీద. గెరిల్లా తరహా దాడులు చేసి పరిసర ప్రాంతాలు కలిసిపోతున్న రెబెల్స్. స్థానికుల సహాయ సహకారం ఉన్నది. సైన్యం అంటే వ్యతిరేక భావం. బర్మాలో తిరుగుబాటు దళాలు అన్నీ కలిసిపోయి ఒకే ఛత్రం కిందకు వచ్చి సైన్యం మీద దాడులు చేస్తూ వస్తున్నాయి. ఎథ్నిక్ ఆర్మర్ ఆర్గనైజేషన్ ఈఏఓస్గా వ్యవహరిస్తున్నారు అన్నింటినీ కలిపి. అవి పీపుల్స్ డిఫెన్స్ ఫోర్సెస్, ఆర్కాన్ ఆర్మీ, ది మియన్మార్ నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ ఆర్మీ, తాంగ్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ, కచిన్ ఇండిపెండెన్స్ ఆర్మీ ఇవి ప్రధాన తిరుగుబాటు గ్రూపులు. కాగా కచిన్ ఇండిపెండెంట్ ఆర్మీ గత జూలై నాటికి బర్మాకి ఆనుకుని ఉన్న రాష్ట్రంలో ఉన్న అన్ని మిలిటరీ చెక్ పోస్టుల్ని తన ఆధీనంలోకి తీసుకుంది. చైనా, తూర్పాసియా దేశాలతో జరిపే అన్ని రకాల వర్తక వాణిజ్యాలు కచిన్ ఇండిపెండెన్స్ ఆర్మీ చెక్ పోస్టుల ద్వారా జరుగుతున్నాయి గత 6 నెలలుగా. అన్ని తిరుగుబాటు గ్రూపుల్లో అరకాన్ ఆర్మీ ప్రత్యేకం. అరకాన్ ఆర్మీ బర్మాలోని రకైన్ ప్రావిన్స్కి చెందిన బౌద్ధ సన్యాసుల సైన్యం. ఈ రకైన్ ప్రావిన్స్లోనే రోహింగ్యా ముస్లింలు అధిక సంఖ్యలో ఉంటారు. అరకాన్ ఆర్మీకి పొలిటికల్ వింగ్ ఒకటి ఉంది. అది యునైటెడ్ లీగ్ ఆఫ్ అరకాన్. బర్మాలో అత్యంత ప్రభావం కలిగినటువంటి గ్రూప్ ఏదైనా ఉందంటే అరకాన్ ఆర్మీ మరియు యుఎల్ఏ. చాలామంది అరకాన్ ఆర్మీని రోహింగ్యాలది అనుకుంటున్నారు. అరకాన్ ఆర్మీ బౌద్ధ సన్యాసులు. అరకాన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ అనేది రోహింగ్యా ముస్లింలు.
2017లో రోహింగ్యాలు బౌద్ధ సన్యాసులను తక్కువ అంచనా వేసి ఒంటరిగా ఉన్న సన్యాసులను చంపి పూడ్చిపెట్టడం చేయడం మొదలుపెట్టారు. క్రమంగా ఒక్కొక్కరు మాయమవడం మీద బౌద్ధులు నిఘా పెట్టడంతో అసలు విషయం బయటపడ్డది. దాంతో బౌద్ధులు రోహింగ్యాల మీద విరుచుకుపడ్డారు. సైన్యం కూడా చేవేయడంతో దిక్కుతోచని రోహింగ్యాలు బంగ్లాదేశ్, థాయిలాండ్, మలేషియా దేశాలకు పారిపోయారు. ప్రస్తుతం బంగ్లాదేశ్లోని కాక్స్ బజార్లో పునరావాస శిబిరాల్లో 10 లక్షల మంది రోహింగ్యాలు ఉన్నారు. ప్రపంచంలోని ఏ దేశం కూడా రోహింగ్యాలను శరణార్థులు స్వీకరించడానికి సిద్ధంగా లేవు. అరకాన్ ఆర్మీ, దాని పొలిటికల్ వింగ్ కానీ, యునైటెడ్ లీగ్ ఆఫ్ అరకాన్తో పాటు బర్మా మిలిటరీలు, ఐక్యరాజ్య సమితిని కానీ, అమెరికాని కానీ లెక్క చేయకుండా రోహింగ్యాలను రఖైన్ ప్రావిన్స్ నుండి తరిమేశాయి. వాస్తవం ఏంటి? బర్మాలోని రఖైన్ ప్రావిన్స్లో ఉన్న రోహింగ్యాలు 1962లో మిలిటరీ అధికారంలోకి వచ్చాక బర్మా పౌరులకు గుర్తించమని తెగేసి చెప్పింది. బర్మా ప్రజల దృష్టిలో రోహింగ్యాలు బెంగాల్ నుండి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి పౌరసత్వం ఇవ్వకూడదు, ఓటు హక్కు లేదు. ఒక దశలో ఒక్క రోహింగ్యా 2 పెళ్లిళ్ళ కంటే ఎక్కువ చేసుకోకూడదనే నిబంధన విధించారు. ఎవరైనా వాళ్ళు ఉంటున్న గ్రామం విడిచి పక్కన ఉన్న గ్రామానికి లేదా పట్టణానికి వెళ్ళాలంటే స్థానిక మిలిటరీ చెక్ పోస్ట్ నుండి అనుమతి తీసుకోవాలి. రోహింగ్యాలకి రఖైన్ ప్రావిన్స్లో ఉండడానికి మాత్రమే అనుమతిస్తూ తెల్ల కార్డు ఇస్తుంది మిలిటరీ. ఇప్పటికీ రోహింగ్యాలకి వాళ్ళు ఫలానా దేశ పౌరులనే గుర్తింపు కార్డు అంటూ ఏమీ లేదు. దీని అంతటి కారణం రోహింగ్యాలు ఎక్కువ పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కండం వల్ల రఖైన్ ప్రావిన్స్లో వీళ్ళ జనాభా పెరిగిపోయి మెజారిటీ బౌద్ధులు కాస్త మైనార్టీలోకి వెళ్ళిపోవడమే. బౌద్ధ ఆరామాలు ఇవన్నీ కూడా అక్కడే జరుపుకొచ్చింది అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు.